జిల్లా కలెక్టరేట్లో పోలీసు వ్యవసాయ శాఖ అధికారులతో మరియు విత్తన వ్యాపారులతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆ టెక్నాలజీ అనేది కలిపి అది ఆర్ఐబి అనేటువంటి అర్థం ఒకటి మనం తప్పనిసరిగా ఏం జరుగుతుంది అంటే మీరు పోయేసరికి అక్కడ ఆథరైజేషన్ లెటర్ ఉండకపోవడము, ఆ ప్యాకెట్ మీద ఆ ఆథరైజేషన్ ఇచ్చినటువంటి లెటర్ ఆ నంబర్ వేయకపోవడము జరగచ్చు. సో అట్లాంటి కేసులో కూడా మనం వాళ్ళకి సంబంధించినటువంటి పత్రం ఉంటే చూపెట్టమని అడిగారు. సో చూపెట్టలేకపోతే అతనికి మనము ఏం చేయాలని ఎక్కడ కూడా ఎవరు కూడా నేను చెప్పినట్టు చెప్పినట్టు ఎక్కడ కూడా ఎవరు కూడా కావాలని నష్టం చేయరు. కానీ అనుకోకుండా ఎక్కడైనా పొరపాటు మీకు సప్లై చేసే సీడ్లో కానీ ప్రాక్టికల్గా నిన్న మేము బ్యాడీ రిక్రూట్మెంట్ సెంటర్లో తిరిగినప్పుడు కొంతమంది రైతుల కాంప్లైంట్ ఏంటంటే టెంట్ అనే వెరైటీ అనేది చీడిస్తే అది వేరే వెరైటీ వస్తుంది అనేది కొన్ని కాంప్లైంట్స్ ప్రాక్టికల్గా మీరు ఫీల్డ్ తిరిగినప్పుడు వచ్చే కాంప్లైంట్స్ గాడిలో కానివ్వండి, లేకపోతే పత్తిలో కానివ్వండి. పత్తి కొన్ని దగ్గర రైతుల కాంప్లైంట్ ఏంటంటే ఫీల్డ్ మీద పత్తి బాగా పెరుగుతుంది కానీ పూత పోయేది కాదు. అట్లా అని సార్ మీరు సర్టిఫికేషన్ మీద మీరు తెలిసి చేస్తున్నారు, తెలియజేస్తున్నారు, కానీ రెస్పాన్సిబిలిటీ అనేది డీలర్ మీదే వస్తుంది. ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ ఇయర్ అయితే చాలా వరకు యాక్టివ్గా ఇంకా పర్సన్ చేసాము. అందువల్ల కరెక్ట్ మాస్టర్ డిస్ట్రిక్ట్ కూడా వచ్చింది. సో ఒక 1-2 years నుంచి చూస్తున్నాము. దాని లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సీడ్ క్వాలిటీ, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఓవరాల్ అట్మాస్ఫియర్, లాట్ ఆఫ్ బెటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్ కూడా ఇంప్రూవ్. సో డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక టాస్క్ ఫోర్స్ ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అగ్రికల్చర్ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్ అండ్ వెల్ as TSS-DC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు. సో ఇవి ఆల్రెడీ మనం ఫామ్ చేశాము. వీళ్ళు ప్రతిరోజు ప్రతి వారం కొన్ని టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి. షాప్స్లో ఇన్స్పెక్షన్స్ చేయడం, ప్రతి ఫీల్డ్లో కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం. తర్వాత డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఆఫీషియల్స్, JD లెవెల్, AD లెవెల్, AEO లెవెల్, ఎవ్రీ ఆఫీషియల్స్కి కూడా వీక్ వైజ్ డైలీ ఇన్స్పెక్షన్ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది.